తన విడాకుల గురించి మరొకసారి ఓపెన్ అయ్యారు మెగా డాటర్ నిహారిక. మనందరికీ తెలుసు, చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కలకాలం కలిసి ఉంటారేమో అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కానీ అండ్ మన ప్రేక్షకులు కానీ అందరూ కూడా అనుకున్నారు. కాకపోతే ఇంకా కొన్ని కారణాల వల్ల ఇద్దరు కూడా విడిపోవడం జరిగింది. సో మరి విడిపోయిన తర్వాత చాలామంది కూడా ఎందుకు విడిపోయారు ఏంటనే విషయాలు మాత్రం కుటుంబ సభ్యులు చెప్పలేదు, నిహారిక గారు చెప్పలేదు, ఎవ్వరు కూడా దీని గురించి అయితే మాట్లాడలేదు. జస్ట్ విడిపోయారు, ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు అనే విషయం మాత్రం తెలుసు. అండ్ పెళ్ళి అయ్యి విడిపోయిన తర్వాత నిహారిక గారు ఒక ప్రొడ్యూసర్గా మారి సినిమాలు చేశారు. అండ్ ఇప్పటికి కూడా మనకు తెలుసు, కమిటీ కుర్రాల సినిమాతో ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. సో ఇప్పుడు కూడా సంగీత్ శోభన్తో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు పెళ్లి గురించి, విడాకుల గురించి క్వశ్చన్ అనేది తనకు ఎదురైందనమాట. మీరు ఎందుకు విడిపోయారు ఏంటనే దాని గురించి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నిహారిక గారు మాత్రం ఓపెన్గానే చెప్పేశారు. సో మేము కొన్ని విషయాల్లో మేమిద్దరం కూడా అండర్స్టాండింగ్గా లేకపోయాము, ఇద్దరికి కూడా నమ్మకం అనేది కుదరలేదు. సో అవి జీవితాంతం కూడా మేము ఆలోచించినా కూడా నమ్మకం వచ్చే విధంగా మాకు అనిపించలేదు. సో వాటిని పూడ్చుకోలేని పరిస్థితిలో మాకు వచ్చాయి అని చెప్పేసి, అందుకోసమే మేమిద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్తో మాట్లాడుకొని విడిపోయాము అని చెప్పేసి చెప్పారు. అండ్ దానికి తోడు ఏదో కొట్టుకొని తిట్టుకొని విడిపోతే కొద్ది రోజులు బాధపడి మర్చిపోతాం, కానీ మేము ఆ విధంగా విడిపోలేదు కాబట్టి అసలు అది మర్చిపోవడానికి చాలా చాలా సమయం పడుతుంది అని చెప్పేసి, మరి ఇప్పుడేమైనా కాంటాక్ట్లో ఉన్నారా ఒక ఫ్రెండ్గా అయినా కనీసం అని చెప్పేసి అడిగినప్పుడు, లేదండి కంప్లీట్గా అసలు ఎలాంటి కాంటాక్ట్స్ కూడా లేవు అని చెప్పేసి అయితే నిహారిక గారు చెప్పారు. బట్ తన పెళ్ళి అయిపోయింది, ఇంకా విడాకులు అయిపోయింది, ఇప్పుడు తన ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ మంచి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. బట్ ఇంకా కూడా ఎందుకు తన విడాకుల గురించే మాట్లాడడం, మళ్ళీ మళ్ళీ అడిగి వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అనే విధంగా కూడా కొంతమంది అభిమానించే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. బట్ ఎందుకంటే వాళ్ళు విడాకులు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు అని ఇప్పటికి కూడా ఒక రీజన్ తెలియనప్పుడు ఖచ్చితంగా దాని గురించి అడగాలి, తెలుసుకునేటటువంటి ఒక ఆతృత అనేది ఉంటుంది. అంటే తెలుసుకొని ఏం చేస్తారు, గొప్పగా మీరు ఏమైనా చేస్తారా, కలుపుతారా అని దాని గురించి కూడా కొంతమంది అంటారు. బట్ యాజ్ ఏ ప్రేక్షకులుగా మనం వాళ్ళని ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటాం, అభిమానిస్తూ ఉంటాం. కాబట్టి సో వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా ఉంటుంది. కాబట్టి తను కూడా ఈ మొహమాటం లేకుండా జరిగింది చెప్పినట్టయితే అనిపించింది అనమాట. ఇన్ని రోజులకి నిహారిక గారు ఓపెన్ అయ్యారు, తన విడాకులకు అసలు కారణం ఏంటి అనే విషయాన్ని అయితే చెప్పారు అంటూ అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు.